తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. ఎవరు చెప్పారండి నాణ్యమైన మద్యం? ఎవరైనా సరే నీళ్ళు ఇస్తాము, పాలు ఇస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాం అంటారు కానీ నాణ్యమైన మద్యం ఇవ్వడం ఏంటండి? ఇదేటండి దీన్ని బుర్రపాకు తలకాయ పని చేయకపోతే నాణ్యమైన మద్యం ఇస్తామని ఎవరైనా చెప్తారా? పొద్దున్న పని చేస్తే వెయిన్ షాప్ వెళ్ళిపోతే 250 రూపాయలు చేస్తాం ముందు. ఇంకేడు బతకాలి చెప్పు, మైతారు కుటుంబం బతకండి ఎలా బతకాలి చెప్పు? అంటే మళ్ళీ తాగేసి ఊగిసి రోడ్ల మీద దిగెళ్ళాలని చెప్పాను. ఇంకా ఈ నాణ్యమైన మద్యం ఇవ్వడం ఏంటండి ఇది? ఏమనుకుంటాండి అసలు? ఎవరిని మోసపెట్టడానికి 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన పాలన ఏంది? రాజధాని నిర్మాణం చేశారు, చాలా వరకు పోలవరాన్ని దాదాపు 72% పూర్తి చేశారు. కియా మోటార్స్ కంపెనీ తెచ్చారు, హీరో మోటార్స్ కంపెనీ చిత్తూరులో తెచ్చారు. మరి మిట్టెక్ జోన్ అనేది వైజాగ్ లో పెట్టారు. ఈయన వచ్చి ఏం చేశాడు? ప్రతి ఒక్కరము లబ్ధి పొందుతున్నాము. వికలాంగులు కానీ, వితంతు పెన్షన్ కానీ, మరి అంటే అమ్మఒడి కానీ, చేయూత కానీ, మరి సావుకారులు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షలు 6 లక్షల రూపాయలు లబ్ధి పొందుతున్నాం. కానీ సంపాదన అంటూ లేకుండా ఎక్కడ ప్రజలకు పంచిపెట్టి ఏ నాయకుడు వచ్చినా ప్రజలకే చేస్తాడు. పెంచుకుపోతుంటే అలా పెంచుకుపోయి చేసిన అప్పులు చూస్తే కొండల్లో ఆకాశానికి అంటుకుపోనాయి. ప్రజలకు ఇచ్చిన సొమ్ము ఇస్తాను అని చెప్తున్నాడు, రక్తం పీల్చినట్టు పీల్చేసి పాతాళానికి మట్టేస్తాడు. పేదోడు మరికొద్ది ఈసారి వచ్చినట్టయితే పాతాళానికి పడిపోయి తాగడానికి గెంజి కూడా దొరకదు ఎవరికి. మరి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇస్తాను అంటాను కదా సార్. ఇంకా దీనికంటే మేలు 1,45 కోట్లు ఖర్చు అవుతుంది సార్. అప్పుడు అప్పులు అవుతావు సార్ సంవత్సరానికి. ఈరోజు మేము వెళ్తాం స్కూల్కి, గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం అనమాట. స్కూల్లోన ఫ్యాన్లు కానీ, కరెంట్ కానీ మొత్తం టోటల్. ఇన్నాళ్ళ స్కూల్కి పిల్లలు వెళ్తే మధ్యాహ్నం భోజనం సరిగా ఉండేది కాదు, కనీసం వాళ్ళకి వసతి సదుపాయం ఉండేది కాదు. చాలా స్కూళ్ళు చాలా మెరుగుపడ్డాయి, విలేజ్ క్లినిక్లు బాగుపడ్డాయి, రైతు భరోసాలు వచ్చాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది. లేదండి, విద్యా వైద్యం అనేది ఓన్లీ ఈ ఆయన పేరు కోసం, ఆయన ఫోటోలు వేసుకోవడం కోసం తప్పితే కానీ విద్యా వైద్యం అనేది లేదు. నాకు ఆరోగ్యశ్రీ గురించి 3 సార్లు వెళ్తే 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నా భార్యకు 3 లక్షలు ఖర్చు అయింది. నా కొడుకు ఒక 2 లక్షల చిల్లర ఖర్చు అయింది. నేను పేదవాళ్ళం అన్నమాట. మేము చెంటు భూమి లేనటువంటి పేదవాళ్ళము. ఈవేళ మాకు రోగం వస్తే అటువంటి ఉపాధి మాకు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకం ఇది. ఆయన 30 సార్లు బటన్ నొక్కితే మేము 2 సార్లు బటన్ నొక్కి గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఈవేళ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీ కానీ ఎవరైనా యూపీలైనా గెలవడానికి అవకాశాలు లేవు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళండి, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డికే మా ఓటు. అస్తం గుర్తే పోటీ చేసింది కానీ వాళ్ళ చెల్లెలు. అది జరగని పని, జరగబోదు, ఎవరు ఎదుర్కోవడం. ఎందుకంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష యూపీలో ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఆరోగ్యశ్రీ. అక్కడ అంతకుముందు ఎక్కడున్నదో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏది చేసినట్టు తెలిసిన పొత్తి పెట్టుకొని నిన్న 2 సీట్లు అందించినాడు అనమాట. ఈ రోజుని 100కి 99% జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని మేమందరము కోరుకుంటున్నాము. ఆయన 30 సార్లు బటన్ నొక్కితే మేము 2 సార్లు బటన్ నొక్కి గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం కూడాను. 23వ తారీఖుని ప్రతి ఒక్కరికి కళ్ళు తెరుస్తుంది. జూన్ 23ని, జూన్ 3వ తారీఖుని ప్రతి ఒక్కరికున్నాం. మీ ప్రజలందరూ ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని పొత్తులు వచ్చినా ఇక్కడ జరగబోదు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పనిచేయదు. ఈవేళ 400, 600 రూపాయలు, 600 జనం ఇక్కడ పనిచేస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఇది. ఆ భిక్ష కొడుకు నెరవేరుస్తున్నాడు. మాకు ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు కానీ, మా ఇంటింటికి నిన్న వాలంటీర్లు అక్కర్లేదని పెట్టాడే. నిన్న వాలంటీర్లు అక్కర్లేదని పెట్టాడు నిమ్మగడ రమేష్. అది ఎక్కడో ఉన్నాడు రమేష్ గారు. ఆ వాలంటీర్ల వల్ల మేము ఎంత లబ్ధి పొందాం తెల్లబాబు. 4 గంటలకి లెగిసేసరికి ఇదా మీ డబ్బులు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి పంపించినారు, మీ డబ్బులు తీసుకోండి అని మా తలుపు తట్టి మాకు ఇచ్చినారు అనమాట డబ్బులు. ఈవేళ మమ్మల్ని రోడ్లు పాలు చేసేసి ఎండల్లో నిలబెట్టించినదే ఈ చంద్రబాబు నాయుడు, నా నిమ్మగడ్డ రమేష్. ఈ పవన్ కళ్యాణ్ గడ్డ దేనికి పనికి వస్తాడు? ఆ సీట్లు అమ్ముకున్నాడు. సినిమా యాక్టర్ తీసుకోకుండా పోకంటున్నావు. ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టడమే అందరికీ ఇప్పుడు గట్టిగా పిడికిలు పడుతున్నారు అనమాట. పిడికిలు పట్టి జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఏ పార్టీ గెలబోదు కూడాను. నేను ఈవేళ చెప్తున్నాను, గుద్ది చెప్తాను అన్నమాట. అందులోకి సంతకట్టి మండలంలోన ఇంకొక సైకిల్ కానీ కోండ్రమల్లి కానీ ఎవరు కూడా కోండ్రమల్లికి ఓటేయడు. సంతకట్టి మండలం రాజాం నియోజకవర్గంలో రాజాం నియోజకవర్గం మొత్తం మీద డాక్టర్ గారికి వేస్తాం, ఆయనకే ఓటేసి గెలిపిస్తాం మేము అందరం. తినే తిండి ఈవేళ మంచినీళ్ళు తాగుతున్నామంటే మా జావం గ్రామంలో ఒక్కరోజు మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ కొలయి లేకపోయినా సరే, ఇది లేకపోయినా, టాకీ లేకపోయినా సరే మా ఇంటికి నీరు వస్తుంది. మా ఇంటి ముందుకు నీరు వస్తుంది. 24 గంటలు నీరే తాగడానికి. గ్రామానికి కొలయి లేకపోయినా మా ఇంటికి నీరు వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. అందులో సంతకట్టి మండలం రాజాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఓటు ఒకసారి 2 సార్లు గుద్దుతుంటే తగిలిపోయినాడుగా. ఎవరైనా బూత్లోనికి వెళ్ళి ఓటేస్తారు, కానీ మేము అలాగేమో పక్కబందికి ఇక్కడ సీట్ ఆ బెంచ్ మీద గుద్దేస్తాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉన్నాం. మీరు రాష్ట్ర విభజన అయిన తర్వాత 5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చూశారు పరిపాలన విధానం. ఇద్దరిలో ఎవరిది బాగా అనిపించింది? రాష్ట్రం విభజన అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటేనే రాజ్యాంగం తయారైపోయి ఉండును, రాష్ట్రం కూడా బాగుపడి ఉండును, యువతకు అందరికీ ఉద్యోగాలు వచ్చును, ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగును. రాష్ట్రం ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. అయితే ఆ రాకపోవడం రాష్ట్రం అధోగతి పాలైపోయింది. చేసిన అప్పులు చూస్తే కొండల్లో ఆకాశానికి అంటుకుపోనాయి. ప్రజలకు ఇచ్చిన సొమ్ము ఇస్తాను అని చెప్తున్నాడు, రక్తం పీల్చినట్టు పీల్చేసి పాతాళానికి మట్టేస్తాడు పేదోడు. మరింకా మరికొద్ది ఈసారి వచ్చినట్టయితే పాతాళానికి పడిపోయి తాగడానికి గెంజి కూడా దొరకదు ఎవరికి. పరిస్థితి చూస్తే చేత మీద పడినట్టండి. ఎక్కడ శాండ్, ఎక్కడ ఇసుక ఎక్కడ ఉంటే ఇలా ఉందా? మా కాలు చూడండి ఒకసారి, మీరు వెళ్ళాలి తీయండి ఒకసారి. నిలువుల్లోకి వెళ్ళిపోయింది మొత్తం లోతు, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, దోచుకుపోవడం మొత్తం అంత. ఎక్కడ కొండ లేదు, గుట్ట లేదు, మట్టి లేదు. ఇచ్చింది ఖాయమే, జనాలకైతే అందుతుంది, కాదని లేదు. కానీ సంపాదన అంటూ లేకుండా ఎక్కడ ప్రజల సొమ్ము ప్రజలకు పంచిపెట్టు ఏ నాయకుడు వచ్చినా ప్రజలకే ఇస్తాడు. పెంచుకుపోతుంటే అలా పెంచుకుపోయి వచ్చిన ఆదాయం లేకుండా చేసేసి మొత్తం ఏ రాజకీయ నాయకుని చూడండి, లక్షల కోట్లు తినేవాళ్ళు ఎమ్మెల్యే. ఎంత ఘోరంగా ఉంది. ఎక్కడ భూదోపిడి ఎంత జరిగిందా? ఎక్కడ ఉన్న వల్ల ఎక్కడ ఆక్రమణ ఎక్కడ చూసినా ఆక్రమణ వాళ్ళదే. అంత మరీ ఘోరం, అంత ఘోరంగా చేసినాడు జగన్. ప్రజలకు ఇచ్చిందే, ప్రజల మీద పెంచినాడు, ప్రజలకు ఇచ్చినాడు, తప్పే లేదు. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ప్రజల మీదే పెంచాలా, ప్రజలకు ఇస్తాడు. ఎక్కడండి సంపాదన లేకుండా చేసినాడు, ఒక పరిశ్రమ లేకుండా అయిపోయింది. సంపాదన లేదు కదా. చంద్రబాబు నాయుడు ఈసారి వచ్చినట్టు సంపాదన ఉంటుంది చంద్రబాబు నాయుడు వస్తే. అనుభవం ఉన్న వ్యక్తికి మరి పవన్ కళ్యాణ్ తోటి పొత్తు అవసరం అంటారా? అవసరం అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి అవసరమే. బీజేపీతో కూటమితో, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొద్ది రోజులకి మరి అంటే ఎలాగ ఉంటుంది అంటే దీనిలా ఉంటుంది, కానీ మరి ప్రాంతీయ పార్టీని బ్రతకనిచ్చే స్థాయిలో లేదు బీజేపీ. అనాథలకు కూడా డబ్బులు అంతని, పెన్షన్లు అంతని, అంతే. మరి ఇంకెట్లే చక్కగా ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, అన్ని బాగున్నాయి. ఈ ఊర్లు ఈ ఎస్సీ కాలనీ బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినాడు మాట కేంద్ర పెన్షన్ కూడా తీయించినాడు, 100 పెన్షన్ తీయించినాడు. వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, కాగితాలు రాపించుకోవాలి. ఒక రాజశేఖరి జగనే ఇచ్చినాడు ఈ కాలనీలో. ఎట్లా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు? రాజకీయ వ్యవహారాలు అంటే తెలియదు, కానీ ఎవరు రాజకీయం చేస్తారు వాళ్ళు. కానీ పనికి ఇప్పుడు ఇతను పెట్టినవన్నీ బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్ని అందుబాటులో ఉంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తున్నాయా, ఓన్లీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి? అర్హులైన అందరికీ వస్తున్నాయి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. పథకాల వల్ల ప్రజలు మెప్పు పొందుతున్నారంటారా? చాలా మంది వరకు ఒక 18% వరకు ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు. 20% మాత్రం ఏమంటలేదు కష్టపడేవాళ్ళు. ఈ కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? గ్రామ సచివాలయాలు ఎక్కడికక్కడ పొలం నిర్మించారు, కానీ దాన్ని ఇంకా తీరు తినలేవు. ఎక్కడికక్కడ వెళ్ళండిపోయాం. కానీ టీడీపీ అధికారంలో, టీడీపీ జనసేన కూటమి అసలు వాళ్ళకి కూటమి అవసరం అంటారా? అంత 14 ఏళ్ళ పాలించిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇప్పుడిప్పుడే వస్తున్న రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్న పవన్ కళ్యాణ్ తోటి కొత్త అవసరం అంటారు? అవసరమే. ఎందుకు పరంగా?
రాష్ట్ర భవిష్యత్తు గురించి. మరి అది ఇంత ముందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అప్పుడు అంతా పరిపాలిస్తే అంటే బాగుపరిస్తే అప్పుడు కొంత డెవలప్ అయింది కదా. మళ్ళీ జగన్ కి ఎందుకు పట్టం కడతారు ప్రజలు? జగన్ కు ఒక అవకాశం ఇచ్చారు, ఒకసారి ఓడిపోయారు. వాళ్ళ నాన్నగారు మంచి పనులు చేశారు అప్పుడు. సరే ఇతను చూద్దాం ఎలా ఉంటుందని. ప్రజా పరిపాలన జగన్ గారు బాగానే చేయగలిగారా, ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా? సక్సెస్ అయింది కదా. ఫెయిల్ అయ్యారు. అసలేం పథకాలు వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెందుతున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు. ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ ఇస్తాడు అంతనే, అంతవరకు వాస్తవం. అది కాదు అన్నోళ్ళు వాళ్ళు అపోజిషన్ లాభాలు తప్ప ఈ పార్టీ వాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈ కూటమి వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? దేనికి నష్టం ఉండదు, దానికి నష్టం ఉండదు, దీనికి నష్టం ఉండదు. ఎవరి పార్టీ వాళ్ళకి వాటి సంక్షేమ పథకాలు తిన్నాము వెయ్యాలని ఆలోచన ఉన్నాడు వైఎస్ఆర్కి వేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.